రామ్ పోతినేని కొత్త సినిమా గతేడాది ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు రామ్ పోతినేని. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కొత్త కబురేమీ వినిపించలేదు. అయితే ఇప్పుడీ అంశంపై స్పష్టత వస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ ఈసారి ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల్ని పలకరించనున్నట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ శిష్యుడు లోగి విఘ్నేష్ దీనికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని, నిర్మాణ సంస్థపై స్పష్టత రాగానే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. దర్శకులు అలా రాయడమే గొప్ప పురస్కారం అంటున్న మృణాల్ ఠాకూర్, దర్శకులు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులు రాశామని చెప్పడమే అతిపెద్ద అవార్డు అంటోంది కథానాయిక మృణాల్ ఠాకూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హిందీ చిత్రసీమ వెలుపల గుర్తింపు పొందడం గురించి పలు ఆసక్తికరమైన సంగతుల్ని పంచుకుంది. చిత్ర పరిశ్రమలో నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాను. బహుశా ఇండస్ట్రీ తొలినాళ్లలో నటన పరంగా నేను రెడీగా లేనేమో, కానీ ఇప్పుడు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాశామని దర్శకులు చెప్పడమే నాకు దక్కిన అతిపెద్ద పురస్కారం. నేను చేసిన మొదటి తెలుగు సినిమా సీతారామం బ్లాక్ బస్టర్ అయింది. దాంతో నటిగా నాకు దక్షిణాదిలో మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు నేను చేస్తున్న డెకాయిడ్ చిత్రాన్ని తెలుగు, హిందీలో తెరకెక్కిస్తున్నారు. ముందుగా సన్నివేశాల్ని హిందీలో రిహార్సల్స్ చేయాలనుకునేదాన్ని. ఇప్పుడు ఈ విషయంలో కొంచెం మెరుగుపడ్డానని చెప్పుకొచ్చింది. త్వరలోనే డెకాయిడ్ చిత్రంలో అడవిశేష్ సరసన సందడి చేయనుంది మృణాల్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.